ఎస్ఐ ఇక్కడే నిలబడిపోయావు? రా కూర్చో. పర్వాలేదు మేడం, ముందు విషయం చెప్పండి. విషయం ఏముంటుంది? ఆ దుర్గమ్మని ఇంట్రాగేట్ చేసి అరెస్ట్ చేసావా? లేదు మేడం. ఏ అమ్ముడు పోయావా? చిచ్చి, నీతి నిజాయితీ మా ఇంటి పేర్లు మేడం. అయితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు కంప్లైంట్ ఇచ్చారు గానీ కేసు డీటెయిల్స్ వివరంగా లేవు. ఆ వివరాలు అడుగుదామనే వచ్చాను. మాకు కావలసిన అమ్మాయి మైథిలి అని ఆ దుర్గమ్మ ఇంటికి కోడలిగా వెళ్ళింది. అది ఎలా? దుర్గమ్మ పెద్ద కొడుకు ఆమెను పాడు చేశాడు. ఆ అమ్మాయి పంచాయతీలో గొడవ చేస్తే దుర్గమ్మ ఆ అమ్మాయిని తన ఇంటికి కోడలిగా తీసుకెళ్ళింది. ఓకే, తర్వాత? ఆ అమ్మాయిని కొన్నాళ్లు బాగా చూసుకుందో, ఇంట్లోనే హింసలు పెట్టిందో తెలీదు. ప్రస్తుతం ఆ అమ్మాయి కనిపించట్లేదు. అంటే అదే మేడం, కనిపించడం లేదంటే దాచేశారంటారా, చంపేశారంటారా? అది నాకు తెలిస్తే నేను చెప్తే నువ్వెందుకు? నీ పోలీసు ఉద్యోగం ఎందుకు? ఆ అమ్మాయి మిస్సింగ్ అని మాత్రం తెలుస్తుంది. సో ముందు ఆ దుర్గమ్మని నువ్వు ఎంక్వైరీ చేస్తే వివరాలు నీకు తెలుస్తాయి. ఆ మైథిలిని దుర్గమ్మ కావచ్చు, ఆ ఇంట్లో ఎవరైనా కావచ్చు, చంపేసుంటారని నా అనుమానం. మీరింతగా అనుమానిస్తున్నారంటే ఇంచుమించుగా అలాంటిది ఏదో జరిగే ఉంటుంది. నువ్వు వెంటనే రంగంలోకి దిగి ఆ దుర్గమ్మని వెంటనే అరెస్టు చేయాలి. అలా చెయ్యాలి అంటే ఆ ఊరు వెళ్ళాలి. ఆ ఊరు వెళ్ళాలి అంటే మా కానిస్టేబుల్స్ అంతా ఆవిడ గురించి, ఆవిడ గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. దుర్గమ్మ గారు ఆ ఊరికే న్యాయదేవతని, ఆ ఊరికి పోలీసులు వెళితే ఆ ఊరి జనమంతా ఎదురు తిరుగుతారని మా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ మాటలు విని దుర్గమ్మకి భయపడి ఆవిడ్ని ఏమీ అడగకుండా, కనీసం ఆ ఊరికి వెళ్లకుండా, దుర్గమ్మని చూడకుండా వచ్చారన్నమాట. భయపడి కాదు మేడం. మరి దీన్నేమంటారు? చూడండి మేడం, ఒకళ్ళని ఎంక్వైరీ చేసే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని వెళ్ళటం మాకు అలవాటు. అయితే దుర్గమ్మని వదిలేస్తావా? వదిలేస్తాను కాదు మేడం. బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని మూవ్ అవడం అంటే అర్థం అదేగా? లేదు మేడం, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ వివరాలు తెలిస్తే ఎటు నుంచి ఎలా మూవ్ అవ్వాలో అర్థం అవుతుంది. అదే పోలీస్ రూట్. చూడు ఎస్ఐ, ఆ దుర్గమ్మ గురించి తెలుసుకున్నది అంతా నిజమే. ఆవిడ జోలికి వెళ్లడం అంటే సాహసమే, నిప్పుతో చెలగాటమే. ఆవిడ విషయంలో ఏమైనా చేస్తే ఊరు ఊరు మొత్తం ఏకమై పోరాడుతుంది. సో ఊరి జనం ఆవిడ వైపు నిలబడకుండా ఉండాలి అంటే జనం దృష్టిలో దుర్గమ్మని దోషిగా నిరూపించాలి. తన మీద కనీసం అనుమానం కలిగించాలి. అప్పుడే మీ బలం, అధికారం ఉపయోగించి ఆ దుర్గమ్మని ఏమైనా చేయగలవు. అర్థమైంది మేడం, అలాగే మూవ్ అవుతాను. ఆ దుర్గమ్మను అరెస్ట్ చేసి కొట్టకటాలే వెనక్కి నెడతాను. జాగ్రత్త. దుర్గమ్మ విషయంలో నీదే తప్పు అని ఆ ఊరి జనం అనుకున్నారు, నిన్ను అక్కడికక్కడే సజీవ సమాధి చేస్తారు. చూస్తారుగా నా టాలెంట్ ఎలాంటిదో. మరి ఇక నేను బయలుదేరినా మేడం. అదేంటి, కాఫీ టీ లాంటివేమీ తీసుకోరా? అలవాట్లేదు మేడం. పోనీ ఇదైనా తీసుకుంటారా? అయ్యో, లక్ష్మీదేవిని కాదంటే ఈవిడ కోపం వస్తుంది. ఉంటా మేడం.